స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి విద్యార్థులందరికీ స్వాగతం. పూర్తి భావన స్పష్టత కోసం చివరి వరకు చూడండి మరియు మా ఛానల్ను లైక్ చేయడం, షేర్ చేయడం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మనం యూపీఎస్సీ పరీక్షల దృష్ట్యా చాలా కీలకమైన అంశం గురించి చర్చించుకోబోతున్నాం. అవును. అదే భారతదేశం యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఎందుకు పిలుస్తున్నారు? దీని ప్రాముఖ్యత ఏంటి? జిఎస్ పేపర్ 2 అంటే అంతర్జాతీయ సంబంధాలు మరియు జిఎస్ పేపర్ 3 అంటే భారత ఆర్థిక వ్యవస్థ. ఈ రెండింటికి ఇది చాలా ముఖ్యమైనది. దాదాపు 2 దశాబ్దాలు అంటే 2007లో మొదలైన చర్చలు ఇప్పుడొక కొలిక్కొచ్చాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం లోతుల్లోకి వెళ్దాం. ఖచ్చితంగా. ముందుగా ఈ ఒప్పందం యొక్క పరిమాణం, దాని విస్తృతిని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఏదో 2 దేశాల మధ్య ఒప్పందం కాదు. అస్సలు కాదు. ఒకవైపు మన భారతదేశం, మరోవైపు ఏకంగా 27 యూరోపియన్ దేశాల సమూహం. అంటే ఇది దాదాపు 200 కోట్ల జనాభాను ప్రభావితం చేస్తుంది. అవును. ప్రపంచ జీడీపీలో 25% వాటా, ఇంకా ప్రపంచ వాణిజ్యంలో 30% వాటా ఉన్న కూటమిది. ఒక బ్లాక్గా చూస్తే ఈయు మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇంత పెద్ద ఒప్పందం ఖరారు కావడానికి దాదాపు 20 ఏళ్లెందుకు పట్టింది? ఇప్పుడే ఎందుకు ఇది సాధ్యమైంది? ఇది చాలామందికి వచ్చే సందేహం. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రారంభంలో చాలా విషయాల్లో భేదాభిప్రాయాలు ఉండేవి. వేటిమీద? ఉదాహరణకు ఆల్కహాల్, ఆటోమొబైల్స్ మీద టారిఫ్లు, వ్యవసాయం, డేటా ప్రొటెక్షన్, ఇలాంటి ఎన్నో అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. కాని ఇటీవల మారిన ప్రపంచ రాజకీయ పరిస్థితులు దీనికొక రకంగా ఊతమిచ్చాయి కదూ? ఖచ్చితంగా. ముఖ్యంగా కోవిడ్ తర్వాత, ఆ తర్వాత ఈ ఉక్రెయిన్ యుద్ధం, వీటి వల్ల గ్లోబల్ సప్లై చైన్స్ ఎంత బలహీనంగా ఉన్నాయో అందరికీ తెలిసొచ్చింది. అవును. అందుకే ఈయు ఇప్పుడు చైనా మీద అతిగా ఆధారపడటం తగ్గించుకోవాలని చూస్తోంది. అదే వారి చైనా ప్లస్ వ్యూహం అన్నమాట. ఆ వ్యూహంలో భాగంగా భారతదేశం వారికి ఒక నమ్మకమైన భాగస్వామిగా కనిపించింది. సనికాతే. అదే సమయంలో మనం కూడా, అంటే భారతదేశం కూడా అమెరికా వంటి ఒకే మార్కెట్పై అతిగా ఆధారపడకూడదు అని భావిస్తోంది. మన వాణిజ్యాన్ని విస్తరించుకోవాలి. అదే ట్రేడ్ డైవర్సిఫికేషన్. అంటే ఇద్దరి అవసరాలు ఒకే చోట కలిశాయి. అందుకే ఇది కేవలం వాణిజ్య ఒప్పందం కాదు, ఒక బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యమని చెప్పొచ్చు. అవును, ఇదొక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సరే, ఇక ఒప్పందంలోని ముఖ్యమైన అంశాల్లోకి వెళ్దాం. దీని ప్రధాన లక్ష్యం టారిఫ్లను, అంటే సుంకాలను తగ్గించటం. దాదాపు 90% వస్తువులపై సుంకాలను రాబోయే 5 నుండి 10 సంవత్సరాలలో దశలవారీగా తగ్గిస్తారని అంటున్నారు. అవును. అయితే ఇక్కడే మనం ఒక ముఖ్యమైన పదాన్ని గుర్తుంచుకోవాలి: అసిమెట్రికల్ లిబరలైజేషన్. అసిమెట్రికల్ లిబరలైజేషన్ అంటే అసమాన సరళీకరణ. ఈ టారిఫ్ తగ్గింపు ఇరుపక్షాలకు సమానంగా ఉండదా? ఉండదు. అక్కడే అసలు విషయం ఉంది. ఈయు ఒక పరిపక్వ ఆర్థిక వ్యవస్థ, ఒక డెవలప్డ్ ఎకానమీ. కాబట్టి వాళ్లు భారతీయ ఉత్పత్తులపై దాదాపు 99.5% వస్తువులపై వెంటనే సుంకాలను తగ్గిస్తున్నారు. ఓ, వెంటనేనా? అవును. కానీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. మన దేశీయ పరిశ్రమలను మనం కాపాడుకోవాలి. అందుకే మనం ఈయు ఉత్పత్తులపై సుంకాలను దశలవారీగా తగ్గిస్తాము. అర్థమైంది. అంటే మన పరిశ్రమలకు కొంత సమయం దొరుకుతుందన్నమాట. సరే, ఇప్పుడు రంగాల వారీగా భారత్కు కలిగే లాభనష్టాలను చూద్దాం. మనకు అతిపెద్ద విజయాలు ఏ రంగాల్లో వచ్చాయి? మొట్టమొదటిది టెక్స్టైల్స్, లెదర్, ఫుట్వేర్. ఇవి మన దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పించే రంగాలు. ముఖ్యంగా మహిళల ఉపాధికి. ఖచ్చితంగా. ఈ రంగాలపై ప్రస్తుతం 8 నుండి 12% వరకు సుంకాలున్నాయి యూరోప్లో. అవి ఇప్పుడు దాదాపు 0కి పడిపోతాయి. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే బంగ్లాదేశ్, వియత్నాం లాంటి దేశాలతో మన పోటీతత్వం ఇప్పుడు పెరుగుతుంది. అవును. ఇక రెండవ అతిపెద్ద విజయం ఫార్మస్యూటికల్స్ రంగంలో. మన జెనరిక్ డ్రగ్స్, ఏపీఐస్కి యూరప్ మార్కెట్లో 0 సుంకాలతో ప్రవేశం లభిస్తుంది. అంతేకాకుండా కంపల్సరీ లైసెన్సింగ్ హక్కును భారత్ కాపాడుకోగలిగింది అని చదివాను. అది కూడా చాలా పెద్ద విషయం కదా? చాలా పెద్ద విషయం. ఏదైనా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి వస్తే ప్రభుత్వం పేటెంట్లను పక్కన పెట్టి తక్కువ ధరకే మందులను తయారు చేయడానికి అనుమతి ఇవ్వగలదు. ఆ హక్కును మనం కాపాడుకున్నాం. అద్భుతం. ఇక సేవల రంగం సంగతేంటి?
మన ఐటీ నిపుణులకు ఏమైనా మేలు జరుగుతుందా? సేవల రంగంలో మనకు ఊహించని విజయం లభించింది. అదే అన్క్యాప్డ్ మొబిలిటీ. అన్క్యాప్డ్ మొబిలిటీ అంటే అంటే భారతీయ విద్యార్థులు, కార్మికులు, నిపుణులు యూరప్కు వెళ్లడానికి వీసాలపై ఎలాంటి సంఖ్యాపరిమితి అంటే కోటా ఉండదు. వావ్! ఇది అమెరికా H1B వీసా సమస్యలతో పోలిస్తే చాలా పెద్ద రిలీఫ్ కదా? చాలా చాలా పెద్ద విజయం. అంతేకాదు, మన భారతీయ డిగ్రీలకు కూడా అక్కడ గుర్తింపు లభిస్తుంది. ఇవన్నీ మనకు కలిగిన లాభాలు. సరే, మనం కూడా కొన్ని సర్దుబాట్లు చేసుంటాం కదా? ఈయూకి లాభాలు చేకూర్చే అంశాలేంటి? అవును, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. ప్రధానంగా ఆటోమొబైల్స్, యూరోపియన్ లగ్జరీ కార్లపై సుంకం తగ్గుతుంది. BMW, ఔడీ వంటి కార్లపై ప్రస్తుతం 110% ఉంది కదా? అది ఎంతకు తగ్గుతుంది? అది దశలవారీగా 10% తగ్గుతుంది. అయితే ఇక్కడొక మెలిక ఉంది. ఏంటది? ఇది పరిమిత సంఖ్యలో, అంటే సంవత్సరానికి 2.5 లక్షల కార్ల కోటాకు మాత్రమే వర్తిస్తుంది. దీనివల్ల మన దేశీయ మాస్ మార్కెట్ కార్ల పరిశ్రమకు పెద్దగా నష్టం ఉండదు. చాలా తెలివైన ఎత్తుగడ. ఇక ఆల్కహాల్ సమ్మతేంటి? వైన్, స్పిరిట్స్ వంటి వాటిపై కూడా సుంకాలు భారీగా తగ్గుతాయి. కానీ దానిపై కూడా కోటా విధానం పెట్టారు. అలాగే విమానయానం, ఎయిర్బస్ విమానాలపై సుంకం 0 అవుతుందంటున్నారు. అవును, ఎయిర్బస్ విమానాలు, వాటి విడిభాగాలపై సుంకం 0 అవుతుంది. ఇది మన ఎయిర్లైన్స్కి మంచిదే. కానీ పరోక్షంగా అమెరికన్ కంపెనీ బోయింగ్కు బదులు యూరోపియన్ ఎయిర్బస్కు మేల్చేస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి కాని అందరి మదిలో ఉండే ఒకే ప్రశ్న: వ్యవసాయం, డేరీ వంటి సున్నితమైన రంగాల సంగతేంటి? మన రైతుల ప్రయోజనాలను ఎలా కాపాడారు? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ ఒప్పందంలో వ్యవసాయం, డేరీ ఉత్పత్తులను పూర్తిగా మినహాయించారు. పూర్తిగా మినహాయించారా? అవును, పూర్తిగా. అంటే ఈయో నుండి వచ్చే ఈ ఉత్పత్తులపై ప్రస్తుతమున్న సుంకాలు యథాతథంగా కొనసాగుతాయి. వాటిపై ఎలాంటి తగ్గింపు వర్తించదు. మన రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ఈ నిర్ణయం. ఇది రైతులకు చాలా పెద్ద ఊరట. సరే, ఇప్పటివరకు లాభాల గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ ఒప్పందంలో సవాళ్లు కూడా ఉండుంటాయి కదా? ఖచ్చితంగా ఉన్నాయి. మెయిన్ సమాధానాల్లో విమర్శనాత్మక విశ్లేషణకు ఇవి చాలా ముఖ్యం. మొదటిది CBAM. CBAM కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. అంటే యూరప్ విధించే ఒక కార్బన్ పన్ను, అంతేనా? సరిగ్గా చెప్పారు. అధిక కర్బనోద్గారాలతో తయారైన వస్తువులపై యూరోప్ అదనపు సుంకం విధిస్తుంది. దీనివల్ల మన స్టీల్, అల్యూమినియం ఎగుమతులపై ప్రభావం పడవచ్చు. మరి దీనికి ఒప్పందంలో ఏమైనా మినహాయింపు ఇచ్చారా? ప్రస్తుతానికి ప్రత్యక్ష మినహాయింపు లేదు. కానీ భవిష్యత్తులో ప్రయోజనాలు కల్పించే ఒక క్లాజ్ ఉంది. అలాగే సాంకేతిక సహాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. అంటే ఇది భవిష్యత్తులో ఒక సవాల్గా మారే అవకాశముంది. ఖచ్చితంగా. ఇక రెండో సవాలు యూరప్ యొక్క కఠినమైన పర్యావరణ, కార్మిక ప్రమాణాలు. అవి టారిఫ్యేతర అడ్డంకులుగా, అంటే నాన్ టారిఫ్ బ్యారియర్స్గా మారే అవకాశముంది. అవును, మన పరిశ్రమలు ఆ ప్రమాణాలను అందుకోవడం ఒక పెద్ద సవాలు. మరి కేవలం వాణిజ్యం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలేమైనా ఉన్నాయా ఈ ఒప్పందంలో? ఉన్నాయి. దీనికోసం ఇండియా EU జాయింట్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ అజెండా 2030 అనేది ఒక విజన్ డాక్యుమెంట్పై కూడా సంతకాలు జరిగాయి. ఆ అజెండాలోని ముఖ్య ఉద్దేశాలేమిటి? శ్రేయస్సు, సాంకేతికత, భద్రత, కనెక్టివిటీ మరియు ప్రపంచ సవాళ్లు, ఈ 5 స్తంభాలపై కలిసి పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఇది కేవలం వాణిజ్యం గురించి కాదు. కాదు, 2032 నాటికి ఇరుపక్షాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, టెక్నాలజీ బదిలీ, గ్లోబల్ వాల్యూ చైన్లలో భారత్ను ఒక ముఖ్య కేంద్రంగా నిలబెట్టడం, ఇవన్నీ దీని ఉద్దేశాలు. ముగింపుగా చెప్పాలంటే ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం కాదు. ఇదొక చారిత్రాత్మక మరియు వ్యూహాత్మక మైలురాయి. అవును, ఇరుపక్షాలకు ప్రయోజనాలు చేకూర్చే ఒక విన్ విన్ ఒప్పందమిది. మారుతున్న ప్రపంచ రాజకీయాలలో భారతదేశం యొక్క స్థానాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది. చివరగా విద్యార్థులకు ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. ఈ ఒప్పందం అమెరికాపై మన వాణిజ్య ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అయితే అమెరికాతో కూడా మనం ఇలాంటి FTA కోసం చర్చలు జరుపుతున్నాం. ఈ తరుణంలో ఈ యూరోపియన్ ఒప్పందం అమెరికాతో మన బేరసారాల శక్తిని పెంచుతుందా? లేదా అమెరికా మనతో మరింత కఠినంగా వ్యవహరించేలా చేస్తుందా? ఇది ఆలోచించాల్సిన విషయం. దీని గురించి ఆలోచించండి.
పూర్తి భావన స్పష్టత కోసం చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.